హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్సెస్ నీకీ జోస్. ఈరోజు గుంటూరులోని గుంట గ్రౌండ్లో కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారండి 2024 అనమాట. సో మేమైతే చూడడానికి వచ్చాము. సమ్మర్ హాలిడేస్ కదండి, సో వెళ్ళక తప్పలేదన్నమాట. వచ్చేసాము. ఇంకేంటంటే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ వచ్చేసేసి పిల్లలకి కానీ పెద్దలకు కానీ 80 రూపీస్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేశారో, లండన్ వే బ్రిడ్జ్లా అనమాట. సో యాక్చువల్లీ ఇది లోపలికి వెళ్ళే వే అనమాట ఇదంతా కూడాను. సో అందరూ ఈ ఎంట్రన్స్ దగ్గర చాలా ఫొటోస్ అయితే దిగుతున్నారు. వీళ్ళే నా ఫ్రెండ్స్. సో చూసారు కదా, సో గొప్ప ఫ్రెండ్స్. మరి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కదా, చూస్తున్నారు కదా అతిపెద్ద జైంట్ వీల్ అయితే ఈసారి పెట్టారంట. సో చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చూడటానికి చాలా బాగుంది కదా. సో ఎక్కాలని అయితే ధైర్యం నేనైతే చేయను కానీ సో చూడడానికి మాత్రమే. సో ఇదంతా లోపలికి వెళ్తే ఎంట్రన్స్ అన్నమాట. సో యాక్చువల్లీ ఇదంతా ఫొటోస్ దిగడానికి సో ఇది డిజైన్ చేశారు. ఇక్కడికి వెళ్తే అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. సో పిల్లలు కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇలా స్టాచ్యూస్ అయితే పెట్టారు. పెద్దవాళ్ళకి అటు సైడ్ పెట్టారనమాట. సో పిల్లలు పెద్దలు ఇలా ఫోజులు ఇస్తూ ఫోటోలు ఎన్నైనా దిగొచ్చు. సరే, మీరైతే మొదటిసారి మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరు నుంచి ఇలాగే చిన్న చిన్న వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. సో ఛానల్ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న వ్లాగ్స్ యూస్ఫుల్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో యాక్చువల్లీ ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా ఫొటోస్ దిగడానికి ఇదైతే పెద్దవాళ్ళు దిగడానికి పెట్టారండి. సో కూర్చొని సిట్టింగ్ ఏరియా లాగా సో కూర్చొని అయితే ఫోటో ఫోజులు ఇస్తున్నారు అందరూ. మేమైతే ఫోటో ఫోజులు ఇచ్చేవాళ్ళం కాదులే, నేను వీడియోలు తీసుకునే పనిలోనే ఉన్నాను. సో ఇంకా ఏదైతే బయటకు వచ్చేస్తే అంతా ఇంకా తెలిసిందే కదా, క్రాఫ్ట్ బజార్ అంటే కలంకారీ ప్యాటర్న్స్, లేడీస్ జ్యువెలరీ షాప్స్, ఈ పాప్కార్న్ ఇవన్నీ ఎంట్రన్స్లోనే పెట్టారండి. పిల్లలు వాడి దగ్గర నుంచి అయితే కదలట్లేదు. చూస్తని అన్నీ కొనమంటున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ క్యాండీ దగ్గర ఎంతమంది నుంచున్నారంటే అసలు లైన్లో నుంచొని పిల్లలు పడే ఆప్సోపాలు ఆటపాటలు అన్నీ ఇన్ని కాదు, ఆ టికెట్ పట్టుకొని లైన్లో నుంచున్నారనమాట. క్యాండీ కోసం ఎదురు చూస్తూ ఇది నాది అన్నట్టుగా చూస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు అయితే క్యాండీ కొనుక్కోకుండా వెళ్ళట్లేదు. పిల్లల కోసం పెద్దవాళ్ళు ఇంకో గంట సేపు నుంచోవాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే ఇంకా ఇప్పుడే కొన్ని షాప్స్ వరకు మాత్రమే పెట్టారండి, ఫుల్గా అయితే ఇంకా పెట్టలేదు. సో పెడుతూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి ఇంట్లో వస్తువులు అనమాట, డ్రెస్ మెటీరియల్స్, లేడీస్ జ్యువెలరీస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా పెట్టారనమాట. ఇంకా ఇవి చూస్తున్నారు కదా, చిప్స్వి పెట్టారు. ఇంకా సో ఇప్పుడే మేకింగ్ జరుగుతుంది కొన్ని షాప్స్ అయితే మాత్రం. ఇంకా ఏదైనా 20 రూపీస్ అంటూ పెడతారు కదా, సో అది పెద్దది. సో అది పెట్టారు. సో లోపలికి కొంచెం ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ వుడెన్ కీ చైన్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, అవి పెట్టారనమాట. సో వేఫర్స్ మేకింగ్ తినడానికి బఠానీ చాటు, సో ఇవన్నీ పెట్టారనమాట. సో ఇవైతే కిడ్స్వి చూడగానే ఏడిపిస్తారు కదా, కొను అమ్మ అని. కొన్న తర్వాత రెండో రోజు పనిచేయవి. సో అవన్నమాట. తిరిగి మా వాళ్ళు అలసిపోయారు. సో అందుకని కొంచెం బఠానీ చాట్ తిందరు రండి అని చెప్పేసి కూర్చోబెట్టాను. థ్యాంక్స్ రా, నీలాంటి ఫ్రెండ్ ఎవరికి ఉండడు అంటున్నా. ఈయన కష్టాన్ని చూసి నాకైతే ఒక మామిడికాయ కొనుక్కోవాలనిపించింది కానండి. కొనుక్కున్న తర్వాత అనిపించింది 10 రోజులు అన్నం తినలేనేమోనని. అందుకే నేనైతే కొనుక్కోకుండా పక్కకు వచ్చేసాను, ఎందుకంటే చూస్తే బాధ వేసింది కదా అందుకని. సో అది అయిపోయింది, తినేసారు మా వాళ్ళు. తర్వాత మొత్తం మళ్ళీ మొదలెట్టాం మా ప్రయాణం. సో ఇదంతా ఖాళీ ప్లేస్ అండి, ఇంకా పెడుతూ ఉన్నారు షాప్స్ అయితే. సో మీరు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా పెడుతూ ఉంటున్నారు, వెళ్ళండి. ఇంకా కామన్గా డెవిల్ హౌస్, సో ఇవి పెట్టారనమాట. ఈ గేమ్స్ అన్నీ మనం ఆడడానికి పిల్లలం కాదులే. షుగర్ క్యాన్ జ్యూస్, మీకు నీరసం అవుతే అక్కడే తాగేసేయండి. సో ఇవన్నీ పెట్టారు కదా. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇక మొదలైనవి అనమాట. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మీకు లేడీస్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసిన వాళ్ళే మళ్ళీ కనిపిస్తున్నారు నాకైతే ఎక్కడ చూసినా కానీ.
సో ఒక ఉద్యమంలా మొదలెట్టారనమాట. అన్నీ ఎక్కాలి, అన్నిటినీ ఎంజాయ్ చేయాలన్నట్లు ఎక్కింది ఎక్కి అన్నీ ఎక్కుకుంటూ వెళ్ళారు చాలామంది లేడీస్ అయితే. సో నేను చూస్తూనే ఉన్నాను వీళ్ళకి ఎంత ధైర్యంగా ఉన్నారు అని చెప్పేసి. వాళ్ళ ధైర్యానికి వాళ్ళ ఎంజాయ్మెంట్కి మెచ్చుకోవాలన్నమాట, వాళ్ళ అడ్వెంచర్స్ అనమాట. సో మెచ్చుకోకుండా మన గుండె అయితే ఉండలేదులే. కానీ సో యాక్చువల్లీ చూస్తున్నారు కదా, ఇంకా మా వాళ్ళు అయితే ఎక్కారు, ఆడారు. సో అలసిపోయారు. సో ఆకలేస్తుందంట, తినడానికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి నూడిల్స్, మంచూరియా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకేంటో సమోసాలు, పరోటాలు అన్నీ ఉన్నాయి. సో అవి వేసి ఆయిల్ వేయించినవి వేసి, మరి తప్పదు కదా అవే తినాలి. లేదంటే పాపాళ్ళు, లేదంటే మిర్చి బజ్జీలు ఉన్నాయి. వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం తప్పకుండా తీసుకెళ్ళండి, మర్చిపోకండి, లేదంటే ఇంక అక్కడ కొనుక్కోవాలి. సో ఇక్కడ వచ్చేసి ప్రతిదీ ఏది ఎక్కాలన్నా కానీ, అంటే ఐ మీన్ ఇవన్నీ జైంట్ వీల్స్ కానీ, జంపింగ్ రోప్స్ కానీ, సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదైనా 50 రూపీస్ 100 రూపీస్ అన్నమాట. మరి జనం అయితే చాలా ఎక్కువగా అయితే ఏమనిపించినట్టు నాకు లేరు. సో వస్తూ ఉన్నారనమాట, కొత్త కదా, ఇంకా వస్తూ ఉన్నారండి. సో ఏది ఎక్కాలన్నా 100 రూపీస్ 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఫైనల్లో ఐస్ క్రీమ్ తింటూ మొదలుపెట్టారు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆడేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే తింటున్నారనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం కదా మమ్మీ అంటే. సో దట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఇది ఫైనల్ వే అనమాట. సో వెళ్ళిపోయే దారి. సో ఎగ్జిబిషన్ అయితే ఓవరాల్గా బాగుందండి. వెళ్ళండి, సమ్మర్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి పిల్లలతో పాటు. మీరు కూడా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.